పుట్టడం అంతకన్నా భాగ్య విశేషం. దేశము కాలము ఈ రెండిటికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఇవాళ కార్తీక మాసం నడుస్తోంది, అందున సోమవారం 3వ తిథి తదియ నడుస్తోంది, నక్షత్రం మృగశిర. అటువంటి కాలంలో ప్రదోష వేళ తనంత తానుగా పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాలం. ఎక్కడ సంధ్య ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమణాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగికం అంటారు శివానంద లహరిలో. సంధ్యారంభ విజృంభితం, ఎక్కడ రెండు కలుస్తాయో అక్కడ విజృంభిస్తాడు శివుడు. ప్రదోష వేళ అంటే పగటి పూట వెళ్ళిపోయి రాత్రి వేళ రావడానికి మధ్య ఉన్న సంధ్యాకాలంలో ఆయన విజృంభించి తాండవం చేసేటటువంటి సమయం. ఇటువంటి పరమ పవిత్ర సమయం. మీరు చూడండి, మాట్లాడుతుంటే మాటకి మధ్యలో ఊపిరి తీసి మళ్ళీ ఆ ఊపిరి తీసిన తరువాత ఊపిరిని వాక్కుగా మారుస్తారు. అంటే ఆ మధ్యలో వచ్చిన విరామం సంధ్య. ఆ సంధ్యాకాలంలో ఆలోచనలు విజృంభిస్తాయి. ప్రతి 2 సంధ్యల మధ్యలో పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. అటువంటి సంధ్యాకాలంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి పట్టణంలో ఇన్ని వేల మంది భాగవతులందరూ కూడి ఉండగా కాశీపట్టణం నుంచి స్వయంగా విశ్వనాథుడు బయలుదేరి వేదిక మీదకి రావడం, విశాలాక్షి బయలుదేరి వేదిక మీదకి రావడం, ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణ కార్యక్రమాన్ని ఇంత హాయిగా కూర్చుని తిలకించగలగడం నిజంగా చాలా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విశేషం. కాశీపట్టణంలో కాలభైరవుడు ఉంటాడు. భైరవ దండన అంటారు. ప్రాణోత్క్రమణం అయిపోయిన తర్వాత ఆ జీవుడు చేసినటువంటి పాపం కారణంగా భైరవుడు దండిస్తే ఆ చీకటిలో పరిగెత్తి అగ్ని ద్వారం కనపడితే ఆ తోరణం కూడా యమలోకానికి వెళతారు అని. అందుకే కార్తీక వేళ భీమశంకరుని నగరు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు అంటారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం అని చేస్తారు. 4 కర్రలు పాతి, అంటే ఇటోటి కట్టి పైన 2 కర్రలు కట్టి కొత్త గడ్డి కట్టి వెలిగించి దాని కింది పార్వతీ పరమేశ్వరుల పల్లకి వెళుతుంది. ఆ పల్లకితో పాటుగా భక్తులు కూడా వెళ్ళి వస్తారు. అది ఏ విశ్వాసంతో చేస్తారు అంటే, కార్తీక మాసంలో అలా ఎవరు జ్వాలా తోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క పల్లకితో కలసి 3 మాటలు వెళ్ళి వస్తున్నారో, కనీసం ఒక్కమారైనా వెళ్ళి వస్తున్నాడో, వాడు ప్రాణోత్క్రమణం అయిన తర్వాత భైరవ దండన పొంది ఆ కటిక చీకట్లో పరిగెత్తి యమపట్టణం యొక్క జ్వాలా తోరణాన్ని దర్శించి దాని కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండకుండా పరమశివుడు అనుగ్రహించేటటువంటి సమయం కాబట్టి జ్వాలా తోరణం చేస్తారు. అంటే భైరవ దండన అని చేసిన పాపములకు భైరవుడు దండిస్తాడు అని.